ఈరోజు మీకు కథ చెప్తాను. పడిపోయాడు కానీ మరీ బలంగా లేశాడు. అతని పేరే మార్వన్ అట్టపట్టు. శ్రీలంక ఆటగాడు. మొదటిసారిగా శ్రీలంకన్ టెస్ట్ క్రికెట్ లోకి వచ్చాడు. మొదటి 2 ఇన్నింగ్స్ టెస్ట్ మ్యాచ్ లో డక్అవుట్ అయ్యాడు. తీసి పరేశాడు. మళ్ళీ 21 months చాలా హార్డ్ వర్క్ చేశాడు. నైట్ ప్రాక్టీస్ చేశాడు, నెట్ ప్రాక్టీస్ చేశాడు. మళ్ళీ టెస్ట్ క్రికెట్ లో తీసుకున్నారు. మళ్ళీ 2 ఇన్నింగ్స్ డక్అవుట్ అయిపోయాడు. మళ్ళీ తీసేశాడు. మళ్ళీ 17 నెలలు నెట్ ప్రాక్టీస్ చేశాడు. చాలా బలంగా వస్తాననుకున్నాడు. మళ్ళీ తీసుకుంది శ్రీలంకన్ క్రికెట్ టీం. మొదటి ఇన్నింగ్స్ 0 డక్అవుట్, సెకండ్ ఇన్నింగ్స్ 1 రన్. అలా 6 ఇన్నింగ్స్ తీసుకున్నాడు ఒక రన్ కొట్టడానికి. అలా తన యొక్క 6 సంవత్సరాలలో ఒకటే ఒక రన్ కొట్టాడు. 6 ఇన్నింగ్స్ ఆడాడు. ఇక సెలెక్టర్స్ కి విసిగిపోయి వీడికి ఆట రాదు, వీడు పనికి రాడు, వీడిని ఎలగొట్టారు. అలా మళ్ళీ పట్టు వదలని విక్రమార్కుడు లాగా ఇంకా ప్రాక్టీస్ చేస్తూనే ఉన్నాడు. మళ్ళీ ఒక అవకాశం ఏం చేసిందనంటే టెస్ట్ క్రికెట్ లో 5,000 రన్లు, 14 సెంచరీలు, 6 డబుల్ సెంచరీలు, శ్రీలంకన్ కెప్టెన్ అయ్యాడు. అలాంటి మార్వన్ అట్టపట్టు నుంచి నేను ఏం నేర్చుకోవచ్చు? వైఫల్యం తాత్కాలికం, కష్టం శాశ్వతం. ద రిజెక్షన్ ఈజ్ నాట్ ది ఎండ్, ఇట్ ఈస్ బిగినింగ్ ఆఫ్ న్యూ చాప్టర్. ఎన్నిసార్లు పడిపోయినా లేచి నిలబడడం నేర్చుకో మిత్రమా. ఓడిపోవడం పర్మనెంట్ కాదు, లేచి నిలబడి కొట్లాడడం గెలవడం నిజం.